హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనాలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఏమిటి సార్? అండ్ బేర్ మార్కెటింగ్ అండ్ బుల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఏంటి అని అంటే మార్కెట్లో 2 వర్డ్స్ ఉంటాయండి స్టాక్ మార్కెట్‌లో. ఓకే. ఒకటి ట్రేడింగ్ ఉంటుంది. ఇంకోటి ఇన్వెస్టింగ్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంది అని అంటే మనకు ఒక 5 ఇయర్సో, 10 ఇయర్సో గ్రోత్ అంటే ఒక కంపెనీ మీద మనము వాళ్ళ గ్రోత్‌ని కాలిక్యులేషన్ చేసి ఏంది అని అంటే మన దగ్గరున్న మనీని బట్టి దాన్ని మీద ఇన్వెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫ్యూచర్‌లో సపోజ్ ఇప్పుడు మనకు రైల్వేస్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైల్వేస్ ఉన్నాయి. ఈ రైల్వేస్ ఏందంటే 96% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా డబ్లింగ్ వర్క్స్ జరుగుతా ఉన్నాయి. ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయితా ఉన్నది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చినాయి. రైల్వే డిపార్ట్‌మెంట్ అనేది డెవలప్ అవుతూ వస్తా ఉన్నది. సో, దాన్ని నమ్ముకొని ఏం చేస్తాము అనంటే ఫ్యూచర్‌లో ఈ కంపెనీ షేర్లు ఆర్‌వీఎన్‌ఎల్ కావచ్చు, ఐఆర్ఎఫ్‌సి కావచ్చు, రైల్వేకి సంబంధించిన షేర్లు ఐఆర్‌సీటీసీ మనందరం ఐఆర్‌సీటీసీ యాపే లీగల్‌గా యూజ్ చేస్తాం టికెట్స్ బుక్ చేయాలనంటే. సో, దీనికి ఏంది అనంటే ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. అంటే ఒక 5 ఏళ్ల తర్వాతనో, 10 ఏళ్ల తర్వాతనో రైల్వే డిపార్ట్‌మెంట్ అనేది డెవలప్ అయితుందని చేసుకునేది ఇన్వెస్ట్‌మెంట్. కొంతమంది 5 మంత్స్‌కి చేసుకుంటారు. కొంతమంది 1 ఇయర్‌కి చేసుకుంటారు. ట్రేడింగ్ అనంటే కొని అమ్మేయడం. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది. పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది. అంటే మోస్ట్‌లీ ఏందంటే ఈళ్ళని ఒక విధంగా చెప్పాలంటే పంటర్స్, గ్యాంబ్లర్స్ అని కూడా అంటారు. కొంతమంది ఏందనంటే అంటే సైకలాజికల్‌గా చాలా ఫిట్ ఉండి ఏం చేస్తారు అనంటే ఈరోజు ఈరోజు చూసుకుంటే గనుక డిఫెన్స్ సెక్టార్ చాలా పడిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంది? షేర్‌ని కొని ఆ! ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం. ట్రేడింగ్ అంటే అట్లుండదు. ట్రేడింగ్ అంటే ఎట్లుంటది అనంటే ఈ రోజే కొని ఈ రోజే అమ్ముతారు. లేదు ఒక కంపెనీ షేర్ పడిపోతుందంటే కూడా దాన్ని ఈ రోజు అమ్మేసి ఈ రోజే కొంటారు. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. కొనడం, అమ్మడం ఓకే. బట్ ఒక షేర్ పడిపోతా ఉందనుకోండి. సపోజ్ ఏదైనా ఒక న్యూస్ బేస్ చేసుకొని ఏదో షేర్ క్రాష్ అయితా ఉంటది. అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్రాడేలో ఫస్ట్ షేర్‌లను అమ్మేస్తారు. అమ్మేసి ఏం చేస్తారంటే తర్వాత కొంటారు. అంటే ఇప్పుడు ఒక షేర్ 900 ఉండి ఇప్పుడు అదానీ షేర్ ఉంది. ఒక్క రోజులో 20% క్రాష్ అయింది. దాన్ని ఏం చేస్తారంటే ట్రేడింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటారు చాలామంది. అంటే నాలెడ్జ్ ఉన్నోళ్ళు మనకేందంటే షార్ప్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడింగ్‌లో దిగుతారు. అంటే షేర్ పడిపోతున్నా కూడా దాన్ని పైన ప్లేస్‌లో అమ్మేసి కింది ప్లేస్‌లో కొనాల. కొంటే ఏందంటే ప్రాఫిట్‌లోకొస్తారు. అలా అన్నట్టు. అండ్ బై చేసి సెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇంట్రాడే ట్రేడింగ్‌లో మోస్ట్‌లీ ఏంది అనంటే పడిపోతున్న షేర్‌లని క్యాప్చర్ చేసుకునే వాళ్ళుంటారు. పెరుగుతున్న షేర్‌లని ఇమ్మీడియేట్‌లీ క్యాప్చర్ చేసుకునే వాళ్ళుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీ ఉంది. నిఫ్టీని ఏంది అనంటే ఈ రోజే కొని ఈ రోజు అమ్మడం. కొన్ని దానికి టెక్నిక్స్ ఉంటాయి. టెక్నికల్స్ అంటే పలానా ప్రైస్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుండి పైకెళ్తుంది, ఇక్కడ నుండి కిందకెళ్తుంది. ఇంత స్టాప్ లాస్ ఉంటుంది. సో, ఈ రోజే నేను అమ్మేసి ఈ రోజే బయటకొచ్చి మనీ సంపాదించుకోవాలంటే ఏం చేయాలనంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా నేను ట్రేడింగ్ చేస్తా. ట్రేడింగ్ అనంటే ఈ రోజు కొని ఈ రోజు అమ్మడం. లేదంటే ఈ రోజు కొని రేపు అమ్మడమో, ఎల్లుండి అమ్మడం. అంటే వితిన్ క్విక్ ఉంటదన్నట్టు. వితిన్ 1 వీక్ లోపలనే. ఇవన్నీ ఏందంటే ట్రేడింగ్ కిందకే వస్తాయి. లేదు పడిపోతున్న షేర్లు ఉన్నాయి అన్ని క్యాచ్ చేసుకుంటామంటే కూడా అది ట్రేడింగ్ కిందకే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంది అనంటే ఆప్షన్ ట్రేడింగ్ అని ఎక్కువ ట్రేడింగ్ అనేది ఎక్కడ ఫేమస్ అయిందంటే స్టాక్స్ కంటే ఆప్షన్ ట్రేడింగ్ అని మన ఇండియాలో అది బాగా ఫేమస్. ఏ డీమ్యాట్ అకౌంట్‌లో లాగిన్ అయినా సరే అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. 100లో 90 మంది ఈ ఫీల్డ్‌లో ఓడిపోతున్నారు. లూజింగ్ మనీ. సో, మీరు ట్రేడింగ్ చేసే ముందు జాగ్రత్త ఉండండి అని మెసేజ్ వచ్చిన తర్వాతనే అక్కడ డిజిటల్ సైన్ ఐ అండర్‌స్టాండ్ అని ఉంటుంది. అది క్లిక్ అయిన తర్వాతనే మనం స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతాం. ఎవ్వరికైనా ఏ బ్రోకర్ నుండి అయినా డీమ్యాట్ అకౌంట్ ఉన్నా సరే ఈ మెసేజ్ కంపల్సరీ వస్తుంది. ఎందుకనంటే ట్రేడింగ్ అంత రిస్క్‌తో కూడుకున్నది. అంటే మంచి నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనే మార్కెట్ బోల్తా కొట్టిస్తది. అటువంటప్పుడు ఇది చేయడము, ఇది జరుగుతది అనంటే అది మనకు మంచి ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ ఉంటేనే ట్రేడింగ్‌లోకి దిగాల. సో, షార్ట్ టర్మ్‌లో వచ్చే క్విక్ మూవ్స్ ఉంటాయి. ఆ క్విక్ మూవ్స్‌ని క్యాచ్ చేయాలనుకునే వాళ్ళే ట్రేడింగ్‌లోకి దిగుతారు. మిగిలిన వాళ్ళందరూ సేఫ్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటారు. ఎందుకంటే మార్కెట్‌లో అప్ అండ్ డౌన్స్ కామన్. అల్టిమేట్‌గా అప్ సైడే ఉంటది మార్కెట్. అంటే దేశం డెవలప్ అయితున్నప్పుడు కంపల్సరీ ఎకానమీ అనేది ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. ఎకానమీ డెవలప్ అయితుంది ఆటోమేటిక్‌గా కంపెనీ షేర్స్ గానీ, ఇండెక్స్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ గానీ కంపల్సరీ పైకెళ్ళాల్సొస్తది. నిఫ్టీ గానీ, సెన్సెక్స్ గానీ. అది వేరే. బట్ షార్ట్ టర్మ్‌లో పడతా ఉంటాయి కొన్నిసార్లు. భారీ నష్టాలు ఈరోజు సెన్సెక్స్ 1000 పాయింట్ల కుప్పకూలిందంటారు. ఇప్పుడు సపోజ్ మన ఎలక్షన్స్ ఉన్నాయి. మన జూన్ 4 రోజు కౌంటింగ్ రోజు. మార్కెట్‌లో ఎప్పుడు అంతగానం ఎప్పుడు క్రాష్ కాలే ఒక్క రోజుల. హ్మ్. ఇప్పుడు నేను కూడా 10 ఇయర్స్ నుంచి వస్తున్నా. అసలు ఏ రోజు అంత క్రాష్ కాలేదు. అంటే మంచి స్టేబుల్ గవర్నమెంట్ రాదేమో, అసలు ఏ గవర్నమెంట్ రాదేమో, హంగ్ వస్తదేమో అని ఒక భయం వచ్చేసరికి నిఫ్టీ ఆ రోజు 1700 పాయింట్స్ పడింది. సెన్సెక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 5000 పాయింట్స్ క్రాష్ అయింది. అప్పుడు ఏం చేస్తారంటే ట్రేడింగ్‌లోకి దిగుతారు. అంటే మార్కెట్ పడిపోతుంది అనుకున్నప్పుడు ఆ సెన్సెక్స్‌ని షార్ట్ చేస్తారు అక్కడనే. షార్ట్ చేసేసి పడిపోతది కదా! కింది దాకా రాంగానే అక్కడనే మళ్ళీ బై చేస్తారు. బై చేసినట్టు ఎగ్జిట్ అయిపోయినట్టే. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. అంటే మన దగ్గర షేర్‌లు లేనప్పుడు ఎట్లా అమ్ముతాము అంటే షేర్లు లేకున్నా మన దగ్గర అమ్మనీకి ఏంది అనంటే ఆ షేర్‌ని అమ్మాలన్నప్పుడు మన డీమ్యాట్ అకౌంట్‌లో ఉన్న మనీ బ్లాక్ అవుతుంది.
ఒకవేళ మనం అమ్మిన తర్వాత ప్రైస్ రివర్స్ వెళ్ళినా కానీ మనం పెట్టిన మనీ ఏది ఉందో ఆ మనీ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో సెల్ చేసి బై చేస్తారు, బై చేసి సెల్ చేస్తారు నీడ్ బేస్డ్గా. ఇది దాన్ని మనం ట్రేడింగ్ అని అంటాం. అలా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగులు కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.